రీసెంట్ గా అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ప్రభుత్వ ఖర్చులు తగ్గించి ట్యాక్స్ పేయర్స్ మనీని కాపాడేందుకు ఏ ఖర్చైనా అమెరికా వాళ్ళకే అమెరికన్స్ కి ఇచ్చేటట్టు డాజ్ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తారు. దానిలో భాగంగా రీసెంట్ గా ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఇండియాలో ఓటర్ టర్న్అవుట్ పెంచడానికి $21 మిలియన్ అలొకేట్ చేసినట్టు, అది ఆపేసినట్టు న్యూస్ వచ్చిందనమాట. దీంతో భారతదేశంలో పొలిటికల్ పార్టీస్ కూడా దీని మీద చర్చిస్తున్నాయి, విమర్శలు తీసుకొస్తున్నాయి. ఒక రాజకీయ పార్టీ వాళ్ళు మరొక రాజకీయ పార్టీ మీద ఈ విషయంలో అభియోగాలు వేసుకుంటున్నారు. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి అమెరికా ఈ డబ్బులు ఇస్తుందా, ఈ విధంగా డిస్కషన్ స్టార్ట్ అయిందనమాట. అసలు ఇదంతా గమనిస్తుంటే యుఎస్ ఎందుకు ఇలా ఫండ్ చేస్తుంది, నిజమా ఇది అనేది పెద్ద క్వశ్చన్ వస్తుంది అనమాట. యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వాళ్ళు ప్రపంచంలోనే హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఇచ్చే ఒక పెద్ద సంస్థ యుఎస్ ఎయిడ్ అనమాట. యుఎస్ ఎయిడ్ ఫండింగ్ మొత్తం సీజ్ చేసేసింది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం. యుఎస్ ఎయిడ్ వాళ్ళు భారతదేశంలో ఓటర్ టర్న్అవుట్ పెంచడానికి $21 మిలియన్, అంటే ఓటర్ ఎడ్యుకేషన్ పెంచి ఓటర్స్ ని పోలింగ్ బూత్ దాకా తీసుకురావడం అన్నమాట ఓటర్ టర్న్అవుట్ అంటే. దానికోసం $21 మిలియన్ వెచ్చించాలని ఆలోచించారంట. అదేవిధంగా బంగ్లాదేశ్ లో రాజకీయ స్థిరత్వం ఏర్పరచడానికి $29 బిలియన్, దాంతో పాటు నేపాల్ కి $20 మిలియన్, ఇలా పెద్ద లిస్టే రాసుకొచ్చారనమాట.